ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కబ్జా చేశారంటూ 12 ఎకరాల భూమి సంగతి ఏంటని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గాజుల రామారంలో హెచ్ఎండిఏ చేపట్టిన కూల్చివేతల బాధితులను పరామర్శించిన ఆమె ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాజుల రామారంలో పర్యటించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కూలి పని చేసుకుని బతికే పేదల ఇళ్లను కూల్చడంలో హీరోయిజం ఏముంటుంది అని హెచ్ఎండిఏ అధికారులను నిలదీశారు. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికపూడి గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే. ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారండి? ఎవరిని చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలా కొట్టేటప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా? పెద్దవాళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.